గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వచ్చినా సంచలనమే, ఫామ్ హౌస్ లో సైలెంట్ గా ఉన్నా సంచలనమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ రేవంత్ రెడ్డి సర్కారుకు ఏడాది సమయం ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ అంశాన్ని లేవనెత్తడంతో ఆయన అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ తర్వాత వరంగల్ సభలో తాను త్వరలోనే జనంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇక మీదట రేవంత్ సర్కార్తో తాడో పేడో తేల్చుకుంటానని చెప్పారు. కానీ ఆయన ఇప్పటి వరకు జనంలోకి రాలేదు. కానీ ఈలోపే బీఆర్ఎస్ అంతర్గత పోరు, రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టుపై రాజకీయ దుమారం చెలరేగడంతో సాగునీటి అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకొని జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో గులాబీ బాస్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దాదాపు 3 ఏళ్లలోనే మేడారం, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లను పూర్తి చేశారు. ఆ తర్వాత సాగునీటిని పలు జిల్లాలకు అందజేశారు. కానీ ఆలోపే మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడంతో కేసీఆర్ పై విమర్శలు పెరిగాయి. కాళేశ్వరంలో కేసీఆర్ లక్షల కోట్లు మింగారని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కారణంగానే కేసీఆర్ ఓడిపోయారు అనేలా ప్రచారం జరిగింది.